శ్రీకాకుళం వెళ్ళి కథానిలయం అని ఆయన మన కాళీపట్నం రామారావు గారు ఒక బ్యాంకు పెట్టాడు, కథల బ్యాంకు. ఓహో! సో నేను ఫోన్ చేసి నా పేరు చెప్పి, అయ్యా నేను రాసిన కథలు ఏమైనా ఉన్నాయా అంటే దాదాపు 10-15 కథలు వాళ్ళు అన్ని దాంట్లో మ్యాగజైన్ చేసి నాకు పంపారు. అబ్బా! ఎంఎస్ సూర్యనారాయణ అనే కవి ఉన్నాడు రాజోల్లో. ఓకే. నువ్వు ఇది చేసి పెట్టరా అన్న అని చెప్పి మర్చిపోయాను. 1 ఏళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిపోయింది. 3 ఏళ్ల తర్వాత సడన్గా నాకు గుర్తొచ్చి, ఎవరు ఆ కథలు ఏమయ్యారా, అది బుక్కు ప్రింట్ అనుకున్నాం కదా అంటే, సారీ అన్నయ్య అవి ఎలకలు కొట్టేసేయండి. నాకు ఎంత బాధ వేసిందంటే, అదేంట్రా నీకు అంత ఇచ్చాను జాగ్రత్తగా కాపాడి మళ్ళా అడిగితే బాగుండదు కదా. ఎలకలు కొరికేసే మాట నిజమే కానీ ఓన్లీ ఎడ్జెస్సే కొట్టాయి. ఓకే. వెంటనే ఎలకలు కొరికిన కథలు అని దాని టైటిల్ పెట్టేసి పబ్లిష్ చేశాను.